ఈరోజు దైవజనులు రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారు మనతో ఉన్నారు. వారికి కూడా రక్షణ టీవీ వీక్షకుల తరఫున, రక్షణ టీవీ యాజమాన్యం తరఫున, మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. రక్షణ టీవీ వీక్షిస్తున్న వీక్షకులకు మరి ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఎంతో మేలునిచ్చేదిగా, ఆదరణగా కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతో మంది ఫోన్ కాల్స్ చేస్తా ఉన్నారు. సో దీని అంతటిని బట్టి అనేకులు మేలు పొందుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుని స్తుతించాలి. ఈ కార్యక్రమంలోకి వెళ్ళక ముందు మీ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, పరిశుద్ధుడా, సర్వ జ్ఞాని, నీ సన్నిధికి మేము వస్తుంటున్నాం. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి మీ యొక్క అనాది సంకల్పములో మీరు సంకల్పించిన కార్యక్రమాన్ని ఒప్పించబడి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభువా, వట్టి పాత్రలముగా మీ సన్నిధికి వచ్చాము నాయన. అభిషేకించండి, నీ రక్త ప్రోక్షణతో ప్రోక్షించండి అయ్యా. మీ యొక్క వర్తమానాన్ని, మీ సందేశాన్ని, మీ జవాబులను మేము అందించటానికి యోగ్యమైన పాత్రలుగా మలిచి మీరే మహిమ పొందుమని ఈ కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షత క్రింద, మీ ప్రేరణ క్రింద, మీ నడిపింపుతో నడిపించమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రార్థన చేస్తూ ఆది నుండి అంతం వరకు అన్నారు. అవును. సో ఆది కాండం తీసుకుందాం. ఓకే ఓకే. ఎలాగైనా మీకు ఒక ప్రత్యేకమైన పేరుంది. అంతము గురించి, అంటే రెండవ రాకడ గురించి బాగా చెప్తారని. ఇందులో కూడా రెండవ రాకడ ఉంది. ఆది కాండంలో 66 పుస్తకాల్లో రెండవ రాకడను గురించి సందేశాలు ఉంటాయి. ఓకే. మరి ఆది కాండం గురించి ఒక చిన్న ఉపోద్ఘాతం మీరేమని చెప్తారు? ప్రిపరేషన్. ఓకే ఓకే. ఈ ఆది కాండము అనేది దిస్ ఇస్ లైక్ ద బుక్ ఆఫ్ బిగినింగ్స్. అన్నిటికీ ప్రారంభం ఇందులో ఉన్నాయి. సృష్టికి ప్రారంభం ఇందులో ఉంది. ఆ తర్వాత మానవుని యొక్క ఉనికికి ప్రారంభం ఇందులో ఉంది. ఇంకా మనం చెప్పాలంటే ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదానికి ప్రారంభము ఇందులో ఉంది. తర్వాత హ్యూమన్ గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది ఇందులో ఆరంభమైంది. తర్వాత జాతులు అంటే నేషన్స్ అనేవి ఇక్కడే ప్రారంభమైంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క ప్రవచనం ఇందులో ప్రారంభమైంది. అనేక పర్యాయములు మనం కొత్త నిబంధనలో చూస్తూ ఉంటాం. ఇది 3వ అధ్యాయంలో 15వ వచనము. ఇట్ ఈస్ లైక్ ద వెరీ కీవర్డ్స్ ఆఫ్ ఆల్ ద బుక్. ఈ మొదటి పుస్తకానికి, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగచేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడమ మీద కొట్టుదు అని చెప్పాను. దిస్ ఈస్ ద మెస్సియానిక్ ప్రాఫెసీ. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన వస్తాడు, ఆయన చనిపోతాడు, ఇవన్నీ ఇందులో ప్రారంభం. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క నేషన్, యాజ్ అ నేషన్ ఇట్ స్టార్ట్స్ హియర్. దేవుని యొక్క ఆశీర్వచనాలు ఇందులో ప్రారంభమైనాయి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, ద ఆరిజిన్స్, ప్రారంభములు ఈ యొక్క ఆది కాండంలో మనం చూస్తాం. మానవుని విచిత్రంగా దేవుడు తయారు చేస్తాడు. తాను తన స్వరూపంలో, అంటే ఒక ఉద్దేశపూర్వకంగా మానవుని దీంట్లో సృష్టించినట్లు మనం చూస్తాం. మనం ఆ తర్వాత దీంట్లో దేవుని యొక్క ఉగ్రత అనేది కూడా ప్రారంభం ఇందులో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో నోవా దినాల్లో దేవుని యొక్క ఉగ్రత జల ప్రళయంలో మనం చూస్తాం.
దేవుని యొక్క ప్రణాళిక, దానికి ప్రారంభం ఇది. ఈ యొక్క ప్రణాళికను ఈ మిగతా 65 పుస్తకాలు దే ఆర్ క్యారింగ్ అవుట్. సో ఈ యొక్క ఆదికాండం అనేది చాలా ఆశ్చర్యమైన పుస్తకం. దీనిలో ఒకవేళ చెప్పాలంటే వంశావళులకు ప్రారంభం, ఇందులో మానవ వంశావళులకు ఎవ్రీథింగ్. ఇంకా చెప్పాలంటే ఇక మనం ఈ ఆధునిక లోకంలోనికి వెళ్ళి మనం చెప్పాలంటే ద ఫస్ట్ అనస్థీషియా, ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ ద బిగినింగ్. అంటే సైన్స్కు బిగినింగ్ ఇక్కడే ఉంది, ఆ తర్వాత పరిశోధనలకు బిగినింగ్ ఇక్కడే. ఇది లోకరీతిగా నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయ రీతిగా ఈ యొక్క ప్రారంభంలోనే దేవాది దేవుని యొక్క దీంట్లో ఆ వాగ్దానాలు ఉన్నాయి. దీన్ని ఆడమిక్ కవెనెంట్ అంటారు. ఆ తర్వాత నోవాతో చేసిన నిబంధన ఉన్నాయి, ఆ తర్వాత అబ్రహాముతో చేసిన నిబంధన ఉంది, తర్వాత ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంటే దేవుడు మానవునితో చేసిన నిబంధనలు ఇందులో మనం చూస్తాం. ఆ నిబంధనలు ఏ విధంగా దేవుడు నెరవేర్చటానికి ఈ మిగతా 65 పుస్తకాలను వాడుకున్నాడు. That's what very brief I wanted to tell you about this Genesis. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపోద్ఘాతంలోనే చాలా విషయాలు మీరు తెలియజేశారు. ప్రారంభంలో మరి ఏవేవైతే కలగజేశాడో దేవుడు, వాటన్నిటిని కూర్చి కాకుండా వంశావళులు, మరి ఆయా అంటే ఉత్పత్తులు లేకపోతే పురుషుని ఆధిపత్యము, లేకపోతే ఆపరేషన్స్, అన్ని కూడా మీరు ఫస్ట్ సర్జరీ, ఫస్ట్ వెడ్డింగ్ వెరీ గుడ్, ఇవన్నీ మీరు తెలియజేశారు. సో ముందుగా ఒక ప్రశ్న అండి, దేవుడు ఆదాము అవ్వలను ఏ విధంగా సృష్టించాడు? మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం. దీన్ని వాక్యంలో ఏం చెప్తా ఉంది? 26వ వచనంలో మనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆ తర్వాత 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. ఇంకా దీని యొక్క వివరణ కొంత మనం 2వ అధ్యాయంలోనికి వస్తే 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ తర్వాత ఒకవేళ మనము స్త్రీ విషయంలో మనం ఈ యొక్క గమనిస్తే, ఆ స్త్రీని ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి 21వ వచనంలో అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చను. ఇవన్నీ నేను ఎందుకు చదివానంటే, దిస్ ఇస్ హౌ గాడ్ హెస్ మేడ్ మ్యాన్ అండ్ ఉమెన్. అంటే తన స్వరూపములో తన పోలిక చొప్పున ఆయన చేశాడు. తర్వాత అంటే పోలిక అనేది తన యొక్క క్యారెక్టర్. ఓకే, పోలిక విషయం నేను అడగట్లేదు, కానీ దేవుడు ఏ ఉద్దేశంతో స్త్రీని పురుషుని అలా అంటే ఈ యొక్క 2 జెండర్స్ ఎందుకు చేశారండి? ఒకవేళ ఇది మొదటి అధ్యాయంలోనే చక్కగా దీన్ని ఆడమిక్ కవెనెంట్ అంటారు. వారిని ఎందుకు చేశాడు అంటే, ఒక విధంగా దేవుడు తన యొక్క స్వరూపాన్ని ఈ లోకములో చూపించడానికి. అంటే దే ఆర్ లైక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. దేవుని యొక్క ఇమేజ్, ఆ ప్రతి రూపాన్ని, ఆయన స్వరూపాన్ని లోకానికి అందించడానికి. ఆ తర్వాత ఇంకా ఆయన దేని కొరకు చేశాడంటే, ఇక్కడ వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఆ తర్వాత వాటిని
ఏలటానికి. ఓకే. సో దిస్ ఇస్ ద మెయిన్ ఆ యొక్క ఉద్దేశం, అంటే వాటిని ఏలాలి. అన్నిటికంటే మరి ప్రాముఖ్యమైనది మనం 3వ అధ్యాయంలో చూస్తాము, దేవునితో సహవాసం చేయటానికి. అసలు మానవుని ఎందుకు సృష్టించాడంటే తన మహిమ కొరకు, ఆయన మహిమను చూపించటానికి, ఆ తర్వాత ఆయనతో సహవాసం చేయటానికి. ఆయన పోలికతో చేశారు అని అంటున్నారు. ఆయన పోలిక అని అంటే మన పోలిక ఆయన పోలిక ఒకటేనంటారా? నో, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన పోలిక పోగొట్టుకున్నాం. ఒకవేళ చాలా కాలం క్రిందట నేను మేల్కొల్పు అనే కార్యక్రమంలో ద మ్యాన్స్ ఐడి గాడ్స్ ఇమేజ్ అనేది ఒక సిరీస్ ఇచ్చాను. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, వి లాస్ట్ దట్ ఇమేజ్, ఆ ఐడి ఏదైతుందో అది పోగొట్టుకున్నాం మనం. నిజంగా చెప్పాలంటే ఆ పోలిక ఏది? ఆ పోలిక దేవుని యొక్క అదృశ్యమైన లక్షణాలు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దీర్ఘశాంతము, ఆయనలో ఉన్న ఆ యొక్క క్యారెక్టర్స్ అన్నీ మానవులో పెట్టాడు. అది ఆయన పోలిక. ఇట్ ఈస్ నాట్ లైక్ 2 చేతులు లేకపోతే కాళ్ళు, నాట్ ఫిజికల్. దిస్ ఇస్ ద స్పిరిచువల్. అండ్ దట్స్ ద రీజన్. దేవుడు ఆత్మ గనుక హీస్ అ స్పిరిట్. ఆయనకు ఒక ఆకారము అనేది, హీ కెన్ టేక్ వాట్ ఎవర్ ద ఫార్మ్ హీ వాంట్, బికాస్ గాడ్ ఈజ్ సావరిన్, హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు. కానీ దేవుడు ఆత్మ. ఓకే, మీరు ఏదైనా ఒక రూపం తీసుకోవచ్చు దేవుడు అన్నప్పుడు, మరి దేవుడు ఏదో ఒక రూపంలో కొంతమంది పూజిస్తున్నట్లుగా ఆ రూపంలో వచ్చారని మనం ఎందుకు విశ్వసించాం? నిజమే. ఒకవేళ ఎందుకు విశ్వసించమంటే, తాను చక్కగా చెప్పాడు. తన వాక్యంలో ఏం చెప్పాడంటే, భూమి మీద ఉన్న ఏ ఆకారాన్ని కానీ, ఆకాశంలో ఉన్న ఏ ఆకారాన్ని కానీ, భూమి క్రింద ఉన్న సముద్రంలోని ఏ ఆకారాన్ని కానీ మీరు ఒక విగ్రహంగా చేసుకుని పూజించకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి తాను చేసిన ఆకారం అంటే తనను మనం దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి స్తుతించాలి, కానీ దేవుడు చేసిన సృష్టిని కాదు. ఓకే, దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. ఇప్పుడు మీరు అన్నారు ఏదైనా ఒక ఆకారం చేసుకుంటే ఏం తప్పు ఉంది అందులో అన్నాము. ఆకారాన్ని ఎవరు చేస్తున్నాము? మనం చేసుకుంటున్నాం. దేవుడు చేయలేదు. దేవుడు చేసిన అది సృష్టి. సృష్టికర్తను మనం పూజించాలి, సృష్టికర్తను మనము ఆయన్ను ఘనపరచాలి, ఆయన ఆరాధించాలి, కానీ సృష్టిని కాదు. దాట్స్ వాట్. అంతే, అక్కడే భేదం ఉంది. సృష్టికర్త, హీఈస్ అ డిజైనర్, హీఈస్ అ క్రియేటర్. ఓకే, మీరు ఒకవేళ సృష్టిని పూజించకూడదు అని, మీరు సృష్టిలో ఉన్న వాటి ఏ ఆకారాన్ని కూడా పూజించకూడదు అని చెప్తా ఉన్నారు. బైబిల్ చెప్తుంది. ఎస్, అలాంటప్పుడు మనలో కూడా ఇంకా కొంతమంది కొన్ని ఆకారాలు లేకపోతే కొన్ని విషయాలను పట్టుకొని వాటిని మాత్రం పూజిస్తూ ఉన్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకవేళ వాళ్ళు కొంతమందిని నేను అడిగానంటే, ఈ ఆకారము ఆ ఆకారం అని చెప్పట్లేదు, కానీ ఏదో ఒక దాన్ని విగ్రహంగా చేసుకొని దాన్ని నేను వారితో, అంటే చాలా మందితో నేను ఈవెన్ చర్చెస్లో వీ కెన్ సీ దట్ సమ్ ఇమేజెస్, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎందుకు అని నేను కొంతమందిని ప్రశ్నించాను. దే సే దట్ దే వాంటెడ్ టు హ్యావ్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్. అంటే వాళ్ళకు దానితో నిమిత్తం ఏమి లేదా అంటే లేదు అంటారు, కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కొరకు ఆ యొక్క విగ్రహాలు చేసాము అంతే. బికాస్ వీ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్. మేము అక్కడికి వచ్చినప్పుడు అది చూస్తుంటే మా తలంపు అటు ఇటు పోదు, కాబట్టి మేము ఒక ఆబ్జెక్ట్ చేసి, అప్పుడు అక్కడున్న ప్రమాదం ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ను నువ్వు చూస్తున్నావు, ఆబ్జెక్ట్ను నువ్వు పూజిస్తున్నావు. దాట్స్ అ ప్రాబ్లం. అంటే ఇట్స్ అ వెరీ అంటే ఇప్పుడు ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది, మరి ఆబ్జెక్ట్తో వచ్చే కాన్సన్ట్రేషన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అప్రిషియేటెడ్. ఇట్స్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్, ఇట్స్ గుడ్, కానీ it should come down from your heart. when you అంటే దేవుడు ఏమై ఉన్నాడు, అసలు ఆ దేవుని గనుక మనం తెలుసుకోగలిగితే, అంటే అసలు తెలుసుకోవటం కష్టం, కొంత ఆయన యొక్క క్యారెక్టర్స్ మనం తెలుసుకోగలిగితే, ఆ తర్వాత దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు అని తెలుసుకోగలిగితే, కాన్సన్ట్రేట్ చేయడంలో సమస్య లేదు.
కాబట్టి దేశే ఈ విగ్రహాలు ఎందుకు పెడతామంటే జస్ట్ ఫర్ ద కాన్సన్ట్రేషన్. బట్ ఈ కాన్సన్ట్రేషన్లో ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఆజ్ఞను మనం ఉల్లంఘిస్తున్నాము. సో ఆజ్ఞ అతిక్రమం పాపం. సో ఇండైరెక్ట్గా ఒకవేళ నీకు తెలియకుండానే ఏం చేస్తున్నావు, దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన అన్నాడు, ఏ ఆకారాన్ని కూడా నీవు దేవుడుగా చేసుకోకూడదు, దానికి నమస్కరించకూడదు, దాన్ని పూజించకూడదు. ఓకే, దట్స్ వాట్ బైబిల్ సేస్. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఎందుకు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని అన్నారండి. దేవుడు ప్రతిదానిని ఒక పేర్స్గా చేశాడు. వాట్ ఎవర్ యు సీ ఇన్ ద హోల్ క్రియేషన్లో ఎక్సెప్ట్ ఆ టైంలో అంటే 18వ వచనంలో వరకు దేవుడు మొట్టమొదటిగా నరుని సృష్టించాడు, అంటే మానవుని సృష్టించాడు, పురుషుని సృష్టించాడు. పురుషునికి ఇక ఆయనకి ఏమీ లేదు, అంటే పురుషునిలో ఏదో తలంపులు వచ్చి ఉండాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ షూర్ దట్ అంటే దానికంటే ముందే అంటే హవ్వ తన ఎదుకు రాకమునిపే మనం యొక్క క్రమ ప్రకారం మనం చూస్తుంటే అక్కడ ప్రతిదానికి ఆయన పేర్లు పెట్టడానికి ఆ జంతువులను పక్షులన్నింటినీ ఆదాం ముందు నుంచి అది పరేడ్ చేస్తా ఉన్నట్లు మనం జస్ట్ వీ కెన్ ఇమాజిన్. అండ్ ఈజ్ రిలాక్సింగ్ అండ్ ఈ మస్ట్ బి అంటే వాటికి చక్కగా పేర్లు పెడుతున్నాడు, అన్ని చూస్తున్నాడు. దేవుడు ఒకవేళ అది అక్కడ అవి పేర్స్గా అంటే జోడీలుగా వెళ్తున్నాయి, అవన్నీ చూస్తున్నాడు. చూసి అంటే దేవుడు అయ్యో నరుడు ఒంటరిగా ఉండుట అంటే ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చిన థాట్ కాదు. దేవునికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ నీడ్ నాట్ హ్యావ్, ఈ సర్వజ్ఞాని. కానీ ఆయన ఒక ఉద్దేశంతో మేబీ ఇట్ ఈస్ అ ప్రిపరేషన్ ఫర్ మ్యాన్ టు హ్యావ్ తన యొక్క మానసికంగా స్థిరంగా నిలబడటానికి, లేక దేవునితో ఫస్ట్ హీ షుడ్ హ్యావ్ దట్ ఫెలోషిప్. ఆ విధంగా దేవుడు మొట్టమొదటిగా నరుని చేశాడు. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నిజమే, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దినము అటువంటి ఏదైనా తోటలో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ సినారియో. దేర్ వాజ్ నథింగ్ ఇంపర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఏమీ లేదు. అటువంటి సమయంలోనే అన్నప్పుడు ఇక ఈ సమయంలో యూ కెన్ ఇమాజిన్ కొంచెం ఒంటరిగా ఉంటే చాలు ఎన్నెన్నో తలంపులు వస్తుంటాయి. అండ్ కొన్నిసార్లు చేయకూడని పనులు చేస్తుంటారు. సపోజ్ ఇఫ్ సమ్ పార్ట్నర్ ఇస్ దేర్, సో యూ కెన్ ఎంజాయ్. సో దేవుడు అందుకే ఏమనంటే నరుడు ఒంటరిగా ఉండదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫలించాలి, భూమిని నింపాలి, ఇవన్నీ ఉన్నాయి. సో రీప్రొడక్షన్, దే ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. అంటే నువ్వు ఏ విధంగా చూసినా యూ నీడ్ ఎ మేట్ ఫర్ హిమ్. ఓకే, సో దట్స్ ద రీజన్ ఈ సెడ్ ఇట్స్ నాట్ గుడ్, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పాడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకొక ప్రశ్న అండి, దేవుడు అవ్వను ఏ విధంగా సృష్టించాడు వివరించండి. ఆదికాండం 2:21-23లో చెప్పబడినట్టుగా ఇందాక మనం చూస్తాం, చదివాం కదా. నరుని ఏం చేస్తారంటే దట్ ఈస్ ద ఫస్ట్ సర్జరీ. ఒకవేళ చెప్పాలంటే ఫస్ట్ సర్జన్ ఈజ్ అవర్ గాడ్. మొట్టమొదటి ఆపరేషన్ ఆయన థియేటర్ ఏదైనా తోటలో పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్లో ఆయన ఏం చేస్తాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలిగే చేస్తాడు. గాఢ నిద్ర అంటే అనస్థిషియా అనుకుందాం. ఈ యొక్క డెఫినెట్లీ వితౌట్ దాట్ ఇట్ ఇస్ ఆయన ఏ కత్తి పెట్టాడు అవన్నీ మనకు అక్కడ, ఎందుకంటే గాడ్ ఇస్ గాడ్. సో వీ నీడ్ నాట్ టు డిస్క్రైబ్ ఆయన ఏ చేతిలో ఏముండింది, ఆయన ఏమైనా చేయగలడు. మాట చేత సృష్టించాడు కదా. ఆయన ప్రక్కటెముకలో ఒక ఎముక తీశాడు. ఆ తర్వాత మాంసంలో కొంత మాంసం తీసి హీ హాజ్ ఫ్యాషన్డ్ దిస్ బోన్ అండ్ ఫ్లెష్, ఆ యొక్క నారిగా చక్కని స్త్రీగా తయారు చేశాడు. సో ఇది ఒకవేళ ఎందుకు ప్రక్క నుంచి తీశాడు అని అంటే దాని వెనుక ఎంతో గూఢమైన మర్మం అక్కడ మనం చూస్తాం. ప్రక్క నుండి తీయడంలో ఉద్దేశం ఏమంటే షీ ఈజ్ లైక్ ఎ పార్ట్నర్, కంపానియన్, సాటి అయిన సహాయం. ఫ్రెండ్స్ అండ్ ఎనీవన్ మనం ఏం చేస్తామంటే భుజం మీద చేయి వేసి వెళ్తా ఉంటే ప్రక్కన ఉంచుతారు. ఒకవేళ అదే దేవుడు ఒకవేళ గనక ఆ కాలులో ఉన్న పాదంలో ఉన్న ఎముకలతో చేస్తుంటే నరుడు అనేవాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా, కాళ్ళ దగ్గర నువ్వు ఎక్కడ ఉండాలి, కాళ్ళ దగ్గర ఉండాలి. ఇది ఇప్పుడు తెలియకుండా ఇంకా అనేకులు ఇప్పటికీ దట్స్ కాల్డ్ ద
మెన్ మాస్కులైన్ డామినేషన్ అంటారు, అది లేకుండా ఒకవేళ అనుకుందాం దేవుడు తలలో ఉన్న ఒక ఎముకతో చేస్తాడు అనుకో, స్త్రీ ఏమనేది నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా, ఐఎమ్ ద హెడ్ అనేది. సో ఫెమినైన్ డామినేషన్ ఉండేదేమో. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ప్రక్కన నుంచి తీసాడంటే బోత్ క్యాన్ ఎంజాయ్ ద ఫెలోషిప్. ఇక్కడ ఇంకోటి మనం ఏం చూస్తామంటే కొంతమంది అంటారు అంటే స్త్రీకి పురుషునికి కొంత అదేమంటారు ఎముకలో తక్కువ ఎముక ఉందని. మరి ఇప్పుడు సైంటిఫిక్గా లేకపోతే బైబిల్ ఈజ్ రాంగ్, ఎందుకంటే ఒక ఎముక తీసాడు ఆదాంది, మరి మనకు అన్ని ఈక్వల్గా ఉన్నాయి కదా. సమ్ టైమ్స్ అంటే దేవునిని అర్థం చేసుకోవడం ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. గాడ్ ఈజ్ గాడ్. ఇప్పుడు యాక్సిడెంట్లో కాలు విరిగిపోయిన వాళ్ళని చూసాము, మగవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కాలంతా పోయి ఉంటుంది. అవును. వారి పిల్లలు కాలు లేకుండా పుడతారా? పుట్టరు. ఎముక లేదు అక్కడ అసలు, కంప్లీట్ ఆంప్యూట్ అయిపోయింది, కాలంతా తీసేశారు. కొంతమందికి చేతులు ఉండవు, తీసేస్తారు. కొన్నిసార్లు మేబీ ఒక లంగ్ లేకుండా ఆపరేషన్లో వారికి పిల్లలు పుడతారు. అంటే ఈ ఆర్గన్ లేదు కాబట్టి దిస్ ఈజ్ లైక్ అ సిల్లీ ఆర్గ్యుమెంట్. అంటే ఈ బైబిల్ని అర్థం చేసుకోకుండా రకరకాలుగా మాట్లాడుతుంటారు. అంటే ఈ ఎముక తీసింది కదా దేవుడు, అంటే మానవునికి ఒక ఎముక తక్కువ ఉండాలి. నో, నీడ్ నాట్ టు బి. డెఫినెట్లీ మొట్టమొదటి ఆదాముకు ఒక ఎముక తక్కువ ఉంది, ఎందుకంటే ఆ ఎముక తీసేసాడు ఆయన. ఇప్పుడున్న మనకు తక్కువ, నాట్ నెససరీ. నేను అనేది ఏంటంటే అందుకే ఇప్పుడు చెప్పాను కదా, యాక్సిడెంట్లో కాలు విరిగిపోయింది, కాలు తీసేసాడు, వాళ్ళ పిల్లలు పుట్టారు. అంటే కాలు లేకుండా ఉన్న పురుషునికి పుట్టాడు కాబట్టి కాలు ఉండకూడదా? ఒకవేళ ఈ సిద్ధాంత ప్రకారం కాలు ఉండకూడదు. కాలు ఉంది అని అంటే వారి యొక్క సిద్ధాంతం తప్పు, ఈ సిద్ధాంతం కరెక్ట్. ఓకే. సో స్త్రీని ఆ విధంగా బ్యూటిఫుల్ తయారుగా చేశాడు. చేయగానే హీ బ్రాట్ దట్ ఉమెన్ అండ్ ఆడమ్ ముందు పెట్టాడు. ఆడమ్ చూశాడు, ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక ఎముక, నరు నుంచి తీయబడింది నారి. సో దిస్ ఈజ్ హౌ విమెన్ వాజ్ క్రియేటెడ్. ఒక్కొక్క చెప్పాలంటే విమెన్ వాజ్ క్రియేటెడ్ విత్ ఏమంటారు బెటర్ మెటీరియల్ దాన్ మ్యాన్. ఓకే. ప్యూరిఫైడ్. ఓకే. ఎందుకంటే మనమేమో మన్ను నుంచి రా మన్నుతో చేయబడ్డాం, అందుకే మనం రగ్గడగా ఉంటాం మనం. ఓకే కదా. సో దట్స్ హౌ గాడ్ హస్ క్రియేటెడ్ వుమెన్. విశ్లేషణ బాగుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్, ఇస్n't it? It's a beautiful. Yes. స్త్రీ యొక్క పాత్ర ఏంటంటారు దీంట్లో? చాలా చక్కగా ఎందుకు చేసి అసలు స్త్రీని ఎందుకు చేశారంటే నరుడు ఒంటరిగా ఉండొద్దు కాబట్టి ఒక సాటి అయిన సహాయం చేయాలి. అంటే షీఈస్ అ కంపానియన్ టు ద మ్యాన్. ఇది ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్లో లేక కుటుంబ వ్యవస్థ ఏ విధంగా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, కుటుంబ వ్యవస్థ అనేది ఇక్కడే ఆరంభమైంది. ఏ విధంగా ఆరంభమైందంటే దేవుడు ఈ యొక్క స్త్రీని నరునికి ఒక కంపానియన్గా, సాటి అయిన సహాయంగా, ఒక ఫ్రెండ్గా తనకు చక్కగా కూర్చొని ఇద్దరు కలిసి ఒంటరితనం అనేది ఫీల్ కాకుండా ఉండటానికి ఆ యొక్క స్త్రీని చేశాడు. రెండవది, గాడ్ క్రియేటెడ్ విమెన్ యాజ్ అ పార్ట్నర్. ఎందుకంటే నరునికి మొదటి అధ్యాయంలో మనం చూసాం, ఆయన ఏం చేశాడంటే రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన తోటలో పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ తోటను నీవు సేద్యం చేయాలి, ఆ తోటను నీవు కాయాలి. కాబట్టి ఒక పని ఉంది, ఈ పనిలో నువ్వు సహాయం చేయాలి. అంటే షీఈస్ లైక్ ఎ పార్ట్నర్. షీఈస్ అ పార్ట్నర్, షీఈస్ అ కంపానియన్, షీఈస్ అ పార్ట్నర్. అంటే ఈ యొక్క ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్లో స్త్రీలు ఏమి గ్రహించాలి అని అంటే, నేను నా పురుషునికి ఐఎమ్ ఏ కంపానియన్, నాట్ ఏ కంపిటిటర్. అంటే కాంపిటీషన్లో పోతారు కదా, నీవు ఫస్టా, నేను ఫస్టా, నేను ఎక్కువనా, నీవు ఎక్కువనా అనేది ఈ దినాల్లో కుటుంబాలు ఎంతో ఉన్నాయి, మనం చూస్తుంటాం కదా. అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను ఎక్కువ చదివాను. నాట్ ఫర్ కాంపిటీషన్, కంపానియన్షిప్, ఇట్స్ అ ఫ్రెండ్షిప్. మీరన్న ఆ విషయంలోనే ఎక్కువ కుటుంబాలు పాడైపోతాయి. అందుకే ఇది కొంచెం వివరంగా చెబుతున్నాను నేను. ఓకే. సో యూ నీడ్ టు బి, బోత్ నీడ్ టు బి కంపానియన్స్, నాట్ ఓన్లీ విమెన్, ఈవెన్ ద మ్యాన్ నీడ్ టు బి ఎ కంపానియన్ టు యువర్ వైఫ్.
చక్కగా ఇద్దరు కలిసి ఉండాలి. ఆ తర్వాత పార్ట్నర్షిప్ అన్నాను. ఓకే. అంటే ఈ పనిలో ఇద్దరు కలిసి భాగస్వాములుగా, అందుకే అప్పుడప్పుడు స్త్రీని పురుషుని ఏమంటారంటే భాగస్వామి అంటారు. అంటే మన యొక్క ఆస్తిలో అయితేనేమి, మన యొక్క సమస్తంలో భాగస్వాములు, పనిలో భాగస్వాములు. పార్ట్నర్ ఆల్వేస్ రిక్వైర్డ్ హానెస్టీ, ట్రస్ట్. అంటే ఒకరినొకరు చక్కగా నమ్మాలి, ఒకరి మీద ఒకరు విశ్వాసం ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ఇవి దిస్ ఇస్ వై గాడ్ క్రియేటెడ్ ఉమెన్. అంటే పురుషుడు ఒంటరిగా ఉంటే తాను మంచిగా లేదని చెప్పేసి తను ఒక కంపానియన్గా, ఒక పార్ట్నర్గా ఈ కుటుంబ వ్యవస్థలో స్త్రీని పెట్టాడు. ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కుటుంబ వ్యవస్థలు అంటే ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఆదాము కొరకు ఒకే ఒక స్త్రీని చేశాడు. ఓకే. సో వన్ మ్యాన్ షుడ్ హ్యావ్ వన్ వైఫ్, వన్ వైఫ్ షుడ్ హ్యావ్ వన్ హస్బెండ్. కానీ ఇక తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే వారు ఉల్లంఘించారో అక్కడి నుంచి ఆ క్రమం అంతా తప్పిపోతా ఉంది. ఆ ప్రణాళికను తిరిగి సరిచేయటానికే దేవాది దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చాడు. ఓకే. మొదట్లో మీరు చెప్పినట్టుగా ఆదాము సమస్త జంతువులకు పేర్లు పెట్టాడు అని చెప్తున్నారు. మరి ఆ పేర్లు ఇప్పటి వరకు ఉన్న పేర్లు, ఆ పేర్లు ఈ పేర్లు ఒకటే అంటారు? ఉండాల్సిందే. ఒకవేళ అటు ఇటు ఏమైనా అంటే ఆ దినాల్లో ఏం పేర్లు పెట్టాడు అనేది రికార్డ్ అనేది మనకు కనిపించదు. మరి ఈ దినం ఈ పేర్లు ఎట్లా వచ్చినాయంటే ఆ దినం వచ్చిన పేర్లే అని మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే హీ వాజ్ ద ఫస్ట్, ఆడమ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ద నేమ్స్ టు ఆల్ ద యానిమల్స్. దీన్ని ఒకవేళ జాగ్రత్తగా మనం చూస్తే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ విజ్డమ్. మనం ఒక్కసారి ఒకదాన్ని చూస్తే జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే చాలా కష్టం. అంటే మీరు అంటుంది ఒక విషయాన్ని లేకపోతే ఒక ఆబ్జెక్ట్ను చూసినప్పుడు తిరిగి అది జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఇంకా చూడండి ఎట్లా అంటే ఇట్ నీడ్స్ గాడ్స్ విజ్డమ్. అందుకే ఒకవేళ ఈ టైంలో కనుక మనం దేనికైనా పేర్లు పెట్టాలంటే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. బట్ ఆ దినాల్లో దేవుడు ఆదాం ఇంకా పడిపోలేదు. అంటే దేవుని స్వరూప్యము ఆయనలో ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ టకా వచ్చిన ఇది ఓకే. ఇప్పుడు చూడండి కాకి కోయిల చూసావాను, బోత్ లుక్స్ అలైక్, రెండు ఒకలాగానే అనిపిస్తాయి. సో దాన్ని చూశాడు, ఇది కాకి అన్నాడు, కాకి అంతే అది వెళ్ళిపోతా ఉంది. తర్వాత కోయిల వచ్చేసింది. ఒకవేళ మనం చూస్తే ఆ రెండు చూస్తే ఎందుకు అట్లా పెట్టాడు, దాని కూత వేరు దీని కూత వేరు. అంటే ఆడమ్ హ్యాడ్ ఆల్ ద నాలెడ్జ్, దట్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. ఐఎమ్ ష్యూర్ అంటే ఆదాముకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ హీ వాజ్ మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. And so it was not a very difficulty. So he could able to do that. ఇక్కడ ఒక చక్కని దానికి ఒక చక్కని టెక్నికల్ నేమ్ అక్కడ పెట్టాడు. ఏమన్నారంటే టాక్సానమిస్ట్ అంటారు దాన్ని. అంటే ఇటువంటి పేర్లు పెట్టే వారికి ఆ విధంగా అంటారు పశువులకు. దానికి ఇప్పుడు చూడండి ఒక 100 పెట్టే వరకే 100 వాటిని ఒక 10 పేర్లు పెడితే 11వ దానికి మనం ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తుంటాం. కానీ ఆదాముకి నెవర్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. హీ జస్ట్ గేవ్ నేమ్ టు ఎవ్రీ స్పీసెస్, జంతువులకు, పక్షులకు. వేల్స్లో ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. సో ఐఎమ్ ష్యూర్ గాడ్ హాస్ గివెన్ దట్ నేమ్స్. అండ్ ఆ తర్వాత అవి ఆ విధంగా చలామణిలో నడుస్తున్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఫోన్ తీసుకుందాం. హలో చిన్నబాబు గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. చెప్పండి బ్రదర్, మీ ప్రశ్న ఏంటి? మహిమ శరీరం అంటారు అండి, మహిమ శరీరం, మహిమ శరీరం. దాని గురించి ఓకే. మహిమ శరీరం అంటే దాని ఒకవేళ ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్పాలంటే యేసుక్రీస్తు వారి లోకంలో 33.5 సంవత్సరాలు ఈ యొక్క మంటి శరీరంతో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన చనిపోయి పాతి పెట్టబడి పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన తర్వాత ఆయన శరీరము
ఆ మునుపటి శరీరం కాదది, అది మహిమ శరీరము. పునరుత్థానుడైన తర్వాత ఉన్న ఆ శరీరము, ఆ మహిమ శరీరానికి ఈ యొక్క భౌతిక లక్షణాలు, అంటే ఈ యొక్క ఫిజికల్ లాస్కు ఎటువంటి నిర్బంధాలు ఉండవు. లైక్ గ్రావిటీ అనేది, లేకపోతే ఇప్పుడు చూడండి 19వ అధ్యాయం యోహాను సువార్తలో శిష్యులందరూ భయపడి ఆ యొక్క గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు he just walked into the closed room. అంటే ఆ మహిమ శరీరానికి అవధులు అనేది ఉండదు. అది యేసుక్రీస్తు తాను ఒకవేళ మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్, తాను ఆ యొక్క పర్వతం మీద తాను రూపాంతరం పొందిన ఆ శరీరాన్ని మహిమ శరీరం అంటారు. సో దట్ ఈస్ డిఫరెంట్ దాన్ ద ఫిజికల్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్న అండి, మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును నాటించి దేవుడు ఎందుకు దానిని నిషేధించారు? 7వ ప్రశ్న సార్. గుడ్, దాట్స్ అ వెరీ గుడ్. ఎందుకు అసలు ఆ యొక్క ఇట్ ఈస్ నాట్ చాలా మంది ఏమంటారంటే దేవుడు ఎందుకు ఈ యొక్క మంచి చెడు అనే ఈ యొక్క వృక్ష ఫలాన్ని ఎందుకు పెట్టాలి, ఆయనకు తెలుసు కదా, హీ నోస్ ఎవ్రీథింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వై హీ హెస్ డన్ ఇట్ అనేది మనం ఆలోచన చేస్తుంటాం. నేను దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ద ట్రీ. దేవుడు దాన్ని ఎందుకు పెట్టాడు అని అంటే మానవుని యొక్క విధేయతను పరీక్ష చేయటానికి. అండ్ గాడ్ వాంట్స్ టు టెస్ట్ మ్యాన్స్, ఒకవేళ దేవునితో ఏ విధంగా ఉంటాడు. ఇట్స్ లైక్ అ చాయిస్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్. అందుకే ఆ చెట్టును పెట్టిన తర్వాత దేవుడు ఏమనంటే హీ గేవ్ అ చాయిస్ టు మ్యాన్. ఏమనంటే ఈ యొక్క తోటలో ఉన్న ఫలాలన్నిటినీ, ఎవ్రీథింగ్ నిరభ్యంతరంగా నువ్వు అన్ని తినొచ్చు బాబు, అన్ని తినొచ్చు, కానీ ఇదిగో ఈ ఫలానా చెట్టు ఉందే, మంచి తెలివిని ఇచ్చే ఆ యొక్క పండ్ల వృక్షం ఉందే, ఈ చెట్టును మాత్రము, ఈ పండు నువ్వు తినకూడదు, తినుదినమున నీవు నిశ్చయముగా చనిపోతావు. అంటే దేవునికి తెలియక అది పెట్టిండు అనే వాదనతో కొంతమంది దేవుని లిమిట్ ఎందుకు పెట్టారంటారు? హీ వాంటెడ్ టు టెస్ట్ మ్యాన్స్ ఒబీడియన్స్. మానవుని యొక్క విధేయత అనేది అక్కడ చూపించాలి. దట్స్ నంబర్ 1. రెండవది, మరి చాయిస్ ఎందుకు ఇవ్వాలి పడిపోతాడని తెలిసి అని రెండో ప్రశ్న వస్తుంది. ఆ విధేయత కొరకు చాయిస్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఒకవేళ ఆ చాయిస్ ఇవ్వలేదు అనుకుందాం మానవునికి, డెఫినెట్లీ ఆ మానవునికి ఆ సెల్ఫ్ విల్ అనేది, లేక ఫ్రీ విల్ అనేది, అంటే స్వేచ్ఛ అనేది మానవునికి ఉండదు. మానవుని ఏ విధంగా సృష్టించినాడు అని మనం అప్పుడు అనుకోవాలంటే, ఒక రోబోట్, అంటే మనము యంత్రంతో చేసిన బొమ్మ ఉంటుంది రోబోట్, ఆ విధంగా అంటే రోబోట్ వాట్ ఎవర్ ఐ సే ఇట్ విల్ లిసన్, ఇట్ హ్యాస్ టు లివ్, దెర్ ఇస్ నో చాయిస్ ఫర్ రోబోట్. నేను ఇక్కడ నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే ముందుకు వెళ్ళాలి, సొంతగా ఏది చేయదు. సో ఆ విధంగా కాదు, దేవుడు మానవుని ఏ విధంగా సృష్టించాడంటే ఒక ఫ్రీ విల్ స్వేచ్ఛగా తాను ఒక నిర్ణయం తీసుకోవటానికి ఆ యొక్క స్వేచ్ఛనిచ్చి దేవుడు ఆయన సృష్టించి, ఈ స్వేచ్ఛలో ఏదైతే ప్రణాళిక కొరకు నేను నిన్ను సృష్టించానో ఆ ప్రణాళిక నువ్వు అంగీకరిస్తావా, ఆ ప్రణాళిక ఇచ్చిన దేవునికి విధేయుడిగా ఉంటావా అనే ఆ పరీక్ష. దట్స్ ద రీజన్ గాడ్ హస్ పుట్ దట్ ట్రీ, గుడ్ అండ్ ఈవిల్. మీరేమనుకుంటున్నారు? దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చి పొరపాటు చేశారని అనుకుంటున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. నేనేమనుకుంటాను, ఒక స్వేచ్ఛ చూస్తున్న ఈ పాపాన్ని లేకపోతే పాప లోకాన్ని చూసినప్పుడు, see it is all depends on how you use it. Okay. Anything you can use it and misuse it. సో ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా, మన ముందు కెమెరా ఉంది. నా దిస్ ఇస్ ఎంత చక్కగా దీని ద్వారా కొన్ని లక్షల మంది వారు లాభం పొందుతున్నారు. ఇట్స్ స్టిల్ ఏ కెమెరా, రైట్? ఇదే కెమెరా పోర్నోగ్రఫీ కొరకు వాడతారు.
సో ఇట్ ఈస్ ఆల్ హౌ యూ యూజ్ ఇట్. Yes. ఫ్రీ విల్ అనేది దేవుడు మనకిచ్చాడు స్వేచ్ఛ. హౌ యూ యూజ్ ఇట్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. Yes, sir. And I really praise God because He is such a loving God. He gave me an opportunity to make my decisions. ఆ రైట్ డెసిషన్ చేయటానికి, నేను ఆయన మీద డిపెండ్ కావటానికి ఆయనను ప్రోత్సహిస్తున్నాడు. దాట్స్ ద రీజన్ ఐ ప్రేజ్ గాడ్. అంటే ఇవ్వకుంటే బాగుండేది కదా, అన్నీ ఎవ్రీథింగ్ బాగుండేది కదా, ఈ పాపం ఉండేది లేదు, ఈ రోగం ఉండేది లేదు, ఈ వేదన ఉండేది లేదు, ఈ లోకంలో ఈ శ్రమలు ఉండేది లేదు, లేక ఇవన్నీ అనవసరమైన పీడ అని ఎవరు అనుకుంటారంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేవారు. ఓకే. సో దేవుని ప్రేమను గనక అర్థం చేసుకుని, దేవుని ప్రణాళికను గనక అర్థం చేసుకుంటే యూ విల్ లవ్ గాడ్ బికాస్ హి హస్. ఒకవేళ అనుకుందాం బెనర్ గారు ప్రేమ లేదు, ఐ జస్ట్ సే డూ దిస్, దట్స్ ఇట్, యూ హ్యావ్ నో చాయిస్ అని గనక అన్నాడు అనుకుందాం దేవుడు. ఆదాం ఏమనాలి? యూ హ్యావ్ నో చాయిస్. బాబు నీకు స్వేచ్ఛ లేదు, ఈ పండు తినకూడదు అంటే తినకూడదు, డోంట్ నో. కూర్చోవాలి, సాయంకాలం పని చేయాలి, ఉదయం పని చేయాలి, నేను వస్తాను అని ఇవన్నీ కనుక దేవుడు చెప్పాడు అనుకోండి, యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎస్. ఇప్పుడు జస్ట్ గో హోమ్, నీ పిల్లలకి చెప్పేసి టుడే, okay, from today onwards you have no choice. What do you think about it? Your children will love you, ఎస్. నో. appreciate you. చేరండి. So that's a reason. ఫ్రీ విల్ అనేది దేవుడు మానవునికి ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ అనేది ఏ విధంగా వాడుతాడు అనేది మానవుని మీద ఆధారపడి. అవునండి. That's what I tell about it. ఓకే అండి. ఫోన్ లైన్లో ఇంకొకరు ఉన్నారండి, ఫోన్ తీసుకుందాం. సుధారాణి గారు వైరా నుండి, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. లోకాసు వార్త 23వ అధ్యాయంలో 43వ వచనంలో దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉంది అని చెప్పారు కదా. అవునమ్మా. పరదేశీ అన్నా పరలోకం అన్నా ఒకటేనండి? కాదమ్మా, పరదేశు వేరు, పరదైసు వేరు, పరలోకము వేరు. అదే ఆదాము కోసమే ఫోన్ చేశానండి. అవునమ్మా. కొంతమంది దీన్ని ఏ విధంగా అంటే పరదైసు అనేది లేదు, పరలోకం ఒకటే ఉంది, పరలోకము పరదైసు అనేది ఒకటే అనే అభిప్రాయంలో ఉన్న కొంతమంది ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారము నేను దానితో ఏకీభవించను. పరదైసు అనేది ఉంది, పరలోకము అనేది ఉంది. పరదైసులో ఈ పాత నిబంధన అంటే యేసుక్రీస్తు వారు చనిపోయే వరకు చనిపోయిన ప్రతి ఒక్కరూ విశ్వాసులు పరదైసుకు వెళ్ళాలి, అవిశ్వాసులు నరకానికి, పాతాళానికి. అక్కడే మరి ఆ ధనవంతుడు లాజరుది మనం చూస్తాం అక్కడ. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో తాను చనిపోయిన తర్వాత ఆయన భూమి యొక్క క్రింది భాగములోనికి దిగి అని అక్కడ చాలా చక్కగా చెప్పబడింది. అక్కడ చెరగా తీసుకుని వెళ్ళాడు అని అక్కడ చాలా చక్కగా వ్రాయబడింది. అంటే ఆ పరదైసులో ఉన్న ఆత్మలను దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు పరదైసు అనేది ఖాళీగా అని నేను అంటాను, కానీ పరదైసు లేదు అని నేను చెప్పను. పరదైసు ఉంది, కానీ పరదైసు ఇప్పుడు ఖాళీగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క దొంగ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, ఆ తర్వాత పరలోకానికి తను తీసుకు. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నారు. ఓకే. అయితే పరదైసు ఖాళీగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ యొక్క ఎప్పటి వరకు ఖాళీగా ఉంటుందంటే ఫర్ ఎవర్, అంటిల్ అగైన్ యేసుక్రీస్తు లోకానికి వచ్చి తర్వాత తాను కొత్త సృష్టిని ఆరంభించే వరకు. దట్స్ సింపుల్. ఎందుకంటే ఇక పరలోకం. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నేను చావైతే లాభం అని మాట్లాడుతూ ఆయన ఏమంటే, వెన్ ఐ డై ఐ విల్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను చనిపోగానే దేవునితో ఉంటానంటాడు. సో దెర్ ఇస్ నో పారడైజ్ ఫర్ బిలీవర్స్ దేర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్న అండి. ఆదాము అవ్వలు పడిపోతారని తెలిసి కూడా దేవుడు ఎందుకు వారిని పరీక్షించాడు?
ఒకవేళ చెప్పాలంటే మనం ఇంతకు ముందు చెప్పిన ప్రశ్నలో ఇది భాగంగా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ గాడ్ వాంట్స్ టెస్ట్ ఎవ్రీవన్. ఒకవేళ అంటే ఈ యొక్క బాధ్యత అప్పగించిన తర్వాత నా కుమారుడు చేస్తాడా, ఈ యొక్క నాకు ఈజ్ హీ ఒబీడియంట్ టు ద కమాండ్మెంట్, కెన్ హీ లవ్ మీ విత్ దిస్ అని తను ఒక చాయిస్ ఇచ్చాడు. ఆ యొక్క చాయిస్ను ఎక్సర్సైజ్ చేయటానికే తప్ప మానవుని పడవేయటానికి లేక మానవుని తన యొక్క బలహీనతను ఎక్స్ప్లాయిట్ చేయటానికి దేవుడు ఇది చేయలేదు. కేవలము మానవుని యొక్క తన విధేయతను పరీక్ష చేయటానికి మాత్రమే. ఇట్ ఈస్ లైక్ ఎ టెస్ట్ ఫర్ మ్యాన్ వెదర్ హీ విల్ ఒబే ఆర్ నాట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చేసింది ఏంటంటే, పండు తిన్నావు కాబట్టి పాపం చేసావు అని బైబిల్లో వ్రాయబడలేదు. పండు తిన్న దినం చనిపోయాడు, దాట్స్ రైట్. కానీ పాపము అనే దానికి నిర్వచనం ఏం చెప్పాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఏం ఆజ్ఞ అతిక్రమించాడు ఆదాము? అప్పటికి 10 ఆజ్ఞలు లేవే, అప్పటికి ఇంకా వేరే ఆజ్ఞలు లేవు, లేక ఆ దినాల్లో చంపివేయటానికి వేరే ప్రజలు లేరు, ఏది లేదు. అంటే ఆ దినాల్లో ఇచ్చిన ఆజ్ఞ ఏమంటే ఈ యొక్క పండు నీవు తినకూడదు, తిను దినమున నీవు నిశ్చయముగా చనిపోతావు, అది ఆజ్ఞ. కనుక ఆ ఆజ్ఞకు లోబడుతాడా లేడా అనే ఆ యొక్క పరీక్ష కొరకే ఆ యొక్క వృక్షాన్ని అట్టు పెట్టాడు. దట్స్ వాట్ ఐ బిలీవ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. దేవదాస్ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి బ్రదర్. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం అండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఓకే. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసాను. ఎస్. అంటే దేవుడే వెలుగైనాడు కదండి. మరి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూడటం అంటే మరి అక్కడ నాకు కొంచెం అర్థం కాలేదు. ఓకే, మంచి ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్న అడిగారు బ్రదర్, జవాబు కొరకు వేచి చూడండి. చెప్పండి. ఎస్. అంటే వెలుగు మంచిదైనట్లు ఎందుకు చూశాడు దేవుడు? తాను వెలుగు, ఆ తర్వాత ఆ వెలుగున్నప్పుడు ఇంకొక వెలుగుని ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్న మీరు వేస్తున్నారు. మొదటి వచనంలో మనం చూస్తే ఆ భూమి ఏ విధంగా నిరాకారముగాను అది శూన్యముగాను, అక్కడ ఉన్న ఆ సమయంలో చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్న ఆ సమయంలో దేవుడు ఆ యొక్క వెలుగును మొట్టమొదటిగా, ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బి సీన్, చూడాలి కాబట్టి వెలుగు లేకుండా ఏది జరగదు బాబు. కనుక మొట్టమొదటిగా దేవుడు వెలుగును సృష్టించాడు. అంటే దేవుడు వెలుగైనాక వెలుగు ఎందుకు సృష్టించాడు, మళ్ళీ వెలుగును మంచిదన్నట్లు ఎందుకు చూశాడు? ఇదేమో ఫిజికల్గా ఇక్కడ వెలుగు చూస్తున్నాము, భౌతికంగా చూస్తున్నాము. గాడ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం దాన్ని ఆ విధంగా చూడాలి. మీరు అంటా ఉంటే నాకు ఒక వచనం కూడా వచ్చింది. ఆ యోహాను సువార్త 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. జీసస్ క్రైస్ట్ తాను వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. చీకటి సంబంధం అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాలను చూడకపోవడం, లేక అసలు మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు, ఇవన్నీ ఆ ఉద్దేశాలు వారు చూడక ఆ చీకటిలో. అంటే ఇంకొక విధంగా మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం, అంటే చీకటి. కనుక ఆ చీకటిలో వాళ్ళు ఆ వెలుగు ఏదైతే యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడో చూడలేకపోయారు. బట్ వాట్ ఈ యొక్క సృష్టిలో మొదటి అధ్యాయంలో చూసే ఆ వెలుగు, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ దాన్ దిస్ అ ఫిజికల్ లైట్. ఓకే. కిరణ్ గారు ఉప్పాడ నుండి లైన్లో ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్ అండి బ్రదర్. కిరణ్ గారు బ్రదర్ చెప్పండి మీ ప్రశ్న. ఉప్పాడ నుంచి ఫోన్ చేస్తున్నావా? అవును సార్. సముద్రం బాగుందా? బాగుందండి. ఓకే. చేపలు తిన్నారా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం అండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. అవునండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము అన్నారు కదండి. అంటే అక్కడ మనము అన్నారు కదండి, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారండి అక్కడ? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్.
దేవుడు త్రిత్వంగా మనము ఈ బైబిల్లో దేవుణ్ణి ఏ విధంగా చూపిస్తున్నాడంటే త్రిత్వంగా చూపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, త్రిత్వము. ఈ త్రిత్వములో ఏకత్వము అనేది మనం అక్కడ చూస్తున్నాం. ఎల్, హీబ్రూ భాషలో ఎల్ అంటే గాడ్, ఎలోహీమ్ అనేది దట్ ఈస్ ద ప్లూరల్, అంటే మనము అంటే ఆ యొక్క త్రిత్వము అక్కడ they are speaking to one another. That's a very simple. ఇక త్రిత్వము ఏ విధంగా మూడు దేవుళ్ళ అనేది నెక్స్ట్ ఇమ్మీడియట్ క్వశ్చన్ రావాలి, వస్తూ ఉంది. అనేకులు చెప్తారు. దిస్ ఇస్ స్పెషలీ అవర్ ముస్లిం బ్రదరన్, దే హ్యావ్ దిస్ క్వశ్చన్. వారిని చాలా వేధిస్తున్న ప్రశ్న ఇది. త్రిత్వాన్ని చూడండి, అనేక పర్యాయములు మనం దేవుని లిమిట్ చేస్తూ అన్ని మనం తెలుసుకోవాలి, దేవుడేంది అన్ని తెలుసుకోవాలనేది మానవుని యొక్క తాపత్రయం. కానీ బట్ ఐ వాంట్ టు టెల్ యూ, అంటిల్ యూ గో టు హెవెన్ యూ మే నాట్ బి నోయింగ్ ఆల్ థింగ్స్. ఈ ఫైనట్ మైండ్, ఈ యొక్క మనకు ఆ పరిపూర్ణత మనం లేని ఈ దేవుని సూర్యుడున్నాడు, దేవుడు చేసిన సృష్టిలో అనేక విషయాలు మనం అర్థం చేసుకోలేము. కానీ మానవుని యొక్క తాపత్రయం మంచిదే, కానీ కొన్ని పర్యాయములు మనం ఏం చేయాలంటే దేవుని అనుమానించకుండా అంగీకరించడానికి నేర్చుకోవాలి. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒకసారి నేను ఈ యొక్క సువార్త అంటే ఓపెన్ ఎయిర్ ఎవాంజలిజం కొరకు వెళుతూ ఉంటాము. సమ్మర్ హాలిడేస్లో మేము ఒక గ్రామానికి వెళ్ళాము. అక్కడున్న సర్పంచ్ ఈజ్ యాంటై క్రిస్టియన్. అక్కడ ఎవరిని ఎప్పుడు వాక్యం ప్రకటించనివ్వలేదు అని చెప్పారు. ఇది కౌకుంట్ల అనే గ్రామానికి దగ్గర ఉండే ఒక గ్రామం అది. సో ఎందుకో ఆ దినాల్లో నేను ఛాలెంజ్గా ఐ వాంట్ టు గో, సరే చూస్తాం ఎందుకు రానివ్వడు, మనం వెళ్దామని వెళ్ళి ఐ స్టార్టెడ్. మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను, నేను ఐఎమ్ అన్ ఇంజనీర్, నాకు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, కానీ దేవుని ప్రేమ. ఇంజనీర్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే బోధకులను కించపరుస్తుంటారు. నో, దేవుని సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములైన పాదాలు. ఇక అది చెబుతుంటే ఆయన నన్ను చాలా చక్కగా విన్నాడు. తను ఇంటికి పిలిపించాడు, కూర్చొని అనేక ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలో ఈ ప్రశ్న ఒకటి వేసాడు. అప్పుడు నేను చెప్పానంటే ఇక వారికి మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు. వారికి మానవుని గురించి చెప్పాను, సమయాన్ని గురించి చెప్పాను, నీళ్ళని గురించి అన్నీ చెప్పాను. వాస్ నాట్. అప్పుడే వాళ్ళ యొక్క పనివాడు పాలు పిండుతూ ఉన్నాడు. ఓకే, గేదె పాలు పిండుతున్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్, అయ్యగారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. పచ్చగడ్డి నల్ల గేదె తింటుంది, తెల్ల పాలు వస్తున్నాయి. ఆల్ ఆర్ ఒకదానికి ఒక పొత్తు లేదు. గడ్డి పచ్చగా ఉంది, గేదె బ్లాక్ ఉంది, చాలా నల్లగా ఉంది, పాలు మాత్రం తెల్లగా వస్తుంది. క్యాన్ యూ టెల్ మీ హౌ? పొంతన లేని రంగులతో ఒకేసారి నా ముఖం చూసా అంటే ఏం చెప్పాలనుకుంటే, దేవుడు సృష్టించిన ఈ చిన్న విషయాలు మనకు అర్థం కావు. కానీ ఒకవేళ నాకు అర్థం కాదు అని ఆ పాలు నేను తాగకపోతే బలం రాదు నాకు. ఐ హ్యావ్ టు టేక్. ఆ విధంగా దేవుని యొక్క త్రిత్వము అనేది అర్థం కాదు బాబు, అర్థం కాదు. కానీ గాడ్ ఈజ్ వన్. ఇట్ ఈస్ ద యూనిటీ ఇన్ ట్రినిటీ. త్రిత్వములో ఏకత్వము. నమ్మాలి, దేవుని స్తుతించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్న అండి, దేవుడు హేబేలు అర్పణ అంగీకరించి కయ్యూను యొక్క అర్పణను ఎందుకు తిరస్కరించాడు? ఓకే, దాట్స్ అనదర్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఈ ప్రశ్నలోనికి చాలా మంది కన్ఫ్యూజన్, అంటే దేవుడు అన్యాయసు లేక పార్షాలిటీ. కయ్యూనుకు ఒకలాంటి ట్రీట్మెంట్ హేబేలుకు. నో, దట్స్ నాట్. మనం కొన్నిసార్లు మనం ఈ బైబిల్ను చదివేటప్పుడు దీనికి సంబంధించిన వచనాలు, ఈ బైబిల్ 65 పుస్తకాలు దేవుడు ఎక్కడో చెప్పి ఉంటాడు. ఇవన్నీ మనం చదివితే తప్ప ఒక నిర్ధారణకు రాకూడదు. అనేక పర్యాయంలో ఈ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా విచిత్రమైంది. తర్వాత చాలా డెలికేట్గా మనం చేయాలి. మన ఒపీనియన్స్ కాకుండా బైబిల్ షుడ్ ఇంటర్ప్రెట్ ద బైబిల్. ఒకవేళ ఈ వీరిద్దరు 4వ అధ్యాయానికి మనం వస్తే, దిస్ ఈస్ ద ఐ థింక్ లైక్ దే ఆర్ వర్షిపింగ్ గాడ్, దే ఆర్ బ్రింగింగ్ దేర్ ఆఫరింగ్స్ టు గాడ్. మనం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ అర్పణ విశ్వాస సహితమైన అర్పణ. అది దీనికి ముందు తప్పకుండా దేవాది దేవుడు ఆదాముతో తాను పాపము చేసినప్పుడు ఎన్నో విషయాలు ఆదాముకు చెప్పి ఉండాలి. అవన్నీ వ్రాయబడటానికి మరి స్థలం లేదు, లేక సరిపోదు. దట్ డస్ నాట్ మీన్ హీ డి నాట్ సే ఎనీథింగ్. అంటే బలి ఎందుకు అర్పించాలి, ఎటువంటి బలి దేవునికి తీసుకొని రావాలి, ఇవన్నీ తాను చెప్పి ఉంటాడు. కానీ కయ్యూను ఆ విధంగా తీసుకొని రాలేదు. కయ్యూను ఏ విధంగా, కయ్యూను యొక్క విషయానికి మనం వస్తే చాలా చక్కగా యూదా పత్రికలో మనం కయ్యూను గురించి మనం చదువుతాం. 11వ వచనంలో యూదా పత్రిక, అయ్యో వారికి శ్రమ. ఇది ఎవరిని గురించి రాస్తున్నాడంటే మరి దేవునికి లోబడిని ప్రజలు, లేకపోతే అవిశ్వాసులైన ప్రజలు, లేకపోతే దేవునికి తిరుగుబాటు చేసే ప్రజల గురించి రాస్తూ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి. అంటే కయ్యూను దేని కొరకు నడిచాడు అంటే హీ జస్ట్ ఒక ఫార్మాలిటీగా మాత్రమే ఇచ్చాడు, కానీ తాను తన హృదయపూర్వకంగా దేవునికి అది సమర్పించలేదు. అంతేకాకుండా ఈ బలి అనేది దేవుని దగ్గరికి వెళ్ళాలంటే రక్తము చిందించకుండా, ద బ్లడ్ ఈస్ ద మీడియం వేర్ యూ కెన్ అప్రోచ్ గాడ్. రెండు జాతులు మనం ఒకవేళ ఆ యొక్క మనం దాన్ని గమనించగలిగితే ఏ విధంగా ఏశావును ఎందుకు రాయల విషయంలో మాటలు మాట్లాడుతున్నాడనేది అక్కడ మనం చూస్తే మనం చాలా చక్కగా మనం అక్కడ గమనిస్తాం. అక్కడ రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. అది ఇక్కడ హీస్ టాకింగ్ అబౌట్ ద నేషన్. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ అబ్రహాం ద్వారా ఏదైతే మెస్సయ రావాలో ఆ ప్రణాళిక, దాన్ని బట్టి ఈ యొక్క ప్యాసేజ్ను మనం చూడాలి. వ్యక్తిగతంగా అంటే దీన్ని చాలామంది ఈ రక్షణ కొరకైన సాల్వేషన్లో మనం కొంతమందిని దేవుడు రిజెక్ట్ చేశాడు, కొంతమందిని యాక్సెప్ట్ చేశాడు. అది కాదు. ఒకవేళ చెప్పాలంటే యాకోబు మోసగాడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆయన ద్వారా పూర్తి చేయటానికి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి దట్ వీ హ్యావ్ టు సీ ఇన్ దట్ యాంగిల్లో మనం చూడాలి. ఇది రక్షణ కొరకైన యాంగిల్లో మనం చూస్తే ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. అంటే దేవుడు మరి నన్ను ప్రేమించాడో లేదో తెలియదు. రక్షణ విషయం వచ్చినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాను విశ్వాసముంచు ప్రతివానికి దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. కానీ హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ ప్లాన్ టువర్డ్స్ ద నేషన్ ఇజ్రాయెల్. That's what very brief గా, ఇంకా దాని గురించి పెద్ద చరిత్ర ఉంది కానీ it's a very brief. ఈ యొక్క కార్యక్రమం నిజంగా such a delight. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి జవాబులు చెప్పారు. దేవుడు ఆయన మనల్ని నడిపించాడు. ప్రైజ్ బీ టు గాడ్. దేవునికి ఒక కార్యక్రమము మీ దగ్గరికి తీసుకురావడానికి, ఈ రకంగా అద్భుతంగా ఉండడానికి ముందుగా ప్రార్థన చేసి ప్రణాళికతో మరి యొక్క కార్యక్రమాలను ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మీ ఆధ్యాత్మిక మేలు కొరకు, మా ఆధ్యాత్మిక మేలు కొరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీకు ఎక్కడైనా ఇంటరప్షన్ వస్తున్న, కేబుల్ ఆపరేటర్లు ఇస్తున్న ఈ ఛానల్ ఇస్తున్నప్పుడు సడన్గా ఈ ఛానల్ కనబడకుండా వేరే ఛానల్ కనబడినా, లేకపోతే ఇదే ఛానల్ ప్లేస్లో ఇంకొక క్రైస్తవ ఛానల్ వచ్చినా కూడా, లేకపోతే వేరే ఛానల్ వచ్చినా కూడా దయచేసి మీ కేబుల్ ఆపరేటర్ని అడగండి. ఈ ఛానల్ కావాలని, మీ ఆధ్యాత్మిక మేలు కొరకు. మరి డబ్బులుండి మేము ఈ కార్యక్రమం చేయట్లేదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను మీ అందరితో పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. కాబట్టి ఈ కార్యక్రమం చూడకుండా ఎవరు మిమ్మల్ని ఆఫ్ చేయకుండా మీరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.
మేము మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం మీకు చూసేటట్టుగా మేము చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీ వంతు కృషిగా మీ యొక్క ప్లేసెస్లో మీరు వచ్చేటట్టుగా మీ కేబుల్ ఆపరేటర్లను అడగండి. ఈ కార్యక్రమాన్ని మీ సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో ఇంకా మీకు జవాబులు అలాగే మిగిలిపోయి ఉన్నట్లయితే దయచేసి మాకు రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 20. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసి ఇంతవరకు మీరు విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మంచి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసి జవాబులన్నీ కూడా దైవికంగా మీరు ఇచ్చినందుకు మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. రక్షణ టీవీ తరఫున, నా తరఫున, వీక్షకుల తరఫున. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం ముగింపులో ప్రార్థన ఆశీర్వాదంతో. కృపగల తండ్రి పరిశుద్ధుల, నీకు వందనాలు నాయన. ఆది నుండి అంతం వరకు మీరు నడిపించారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికైనా ఈ జవాబులు సంతృప్తిగా లేకపోతే పరిశుద్ధాత్మ దేవ వారిని అది కొదవగా ఉన్నది పూర్తి చేయండి. ఈ కార్యక్రమం ఇంకా మీరు ఎక్కువగా దీవించి అనేకులు ఆత్మీయ క్షేమం పొందినట్టు ముద్రించమని కుమారుడు ప్రభా బెన్హర్ గారిని తండ్రి ఈ యొక్క రక్షణ టీవీ బృందమంతటిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అక్కర నాయన తండ్రి మీరు తీర్చండి, ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. అనేకుల ప్రార్థన పరులను లేవనెత్తండి నాయన. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దీన దాసునితో కూడా ఉండి నాయన తండ్రి, ఏ యోగ్యత లేనివాడను, ఏ అర్హత లేనివాడను మీరు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ రక్షణ టీవీ ఛానల్ అధినేత బెన్హర్ గారికి, తన కుటుంబానికి, బృందానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మా మచ్. కొరకు ప్రార్థన చేస్తుండండి. మీ ప్రార్థనలో మమ్మల్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. God bless అసలైన you. ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దాట్స్ అవన్. థ్యాంక్ యూ.